హాయ్ మావాస్ పొద్దున్న బోర్ కొలుతుందని చెప్పేసి జియో హాట్‌స్టార్ అయితే ఓపెన్ చేశా. ఇవాళ ఒక కొత్త మూవీ అయితే రిలీజ్ అయింది 'దృఢం' అనే మూవీ. అండ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే ఓపెన్ చేసి చూసా. ఇక చూసిన తర్వాత ఎందుకు చూసానురా బాబు అని అయితే అనిపించింది నాకైతే. ఇక మూవీ జోనర్ చూసుకుంటే పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్. కాకపోతే ఇన్వెస్టిగేషన్ మరి చప్పగా పెద్ద ఏం అనిపించలేదు. ఇక మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో హీరో విజయ్ ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఎస్ఐ జాబ్ లో అయితే జాయిన్ అవుతాడు. ఇక దాన్ని జాయిన్ అయ్యాక ఆ ఊర్లో కొన్ని అనుకోని సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. ఒక క్రైమ్ అండ్ రాబరీ అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత వాళ్ళని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. అండ్ ఇక మూవీ స్టార్ట్ అవడే మంచి అల్ట్రా ప్రోమాక్స్ ల్యాగ్ తో అయితే స్టార్ట్ అయింది. అండ్ అలాగే వెళ్తూ ఉంటుంది. ఇక ఎప్పుడు రా బాబు మనకి ఈ క్రైమ్ సీన్స్ ఎప్పుడు చూపిస్తారు రా బాబు అనుకుంటే అప్పుడు ఒక క్రైమ్ సీన్ అయితే పడిద్ది. అండ్ ఆ తర్వాత వెంటనే ఇంకోటి రాబరీ సీన్ అయితే పడిద్ది. అండ్ మనకి చూస్తున్న సేపు మనకి ఎవరు చేశాడు అని చెప్పి ఆతృతతో ఎంతో కొంత పర్లేదులే బాగానే వెళ్తుంది అని చెప్పి అయితే అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఈ క్రైమ్ సీన్ అసలు ఎవడు చేశాడు, ఈ రాబరీ సీన్ అసలు ఎవడు చేశాడని రివీల్ అయ్యాక ఆ ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బింది. అండ్ ఇక క్లైమాక్స్ ఏదో పెద్ద మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అని చెప్పేసి పెట్టారు, కానీ అది చూసిన తర్వాత ఏముందిరా బాబు దీంట్లో, ఇలాంటిదే నేను చాలా మూవీస్ లో చూసానని నాకైతే అనిపించింది. సో ఓవరాల్ గా నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు. మూవీలో నాకు ఏమైనా పాజిటివ్స్ అనిపించినాయి అంటే అది మెయిన్ గా కొంతమంది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ కొంచెం ఇంకోటి ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్ స్టార్టింగ్ కానీ ఆ రాబరీ సీన్ స్టార్టింగ్ కానీ ఎంతో కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత అది కూడా దొబ్బింది లేండి. ఇక నేటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్టోరీ అండ్ కాన్సెప్ట్ నిజంగా ఇలాంటి స్టోరీ మనం చాలా ఇన్వెస్టిగేషన్ జానర్ మూవీస్ లో అయితే చూస్తాం. అండ్ అదే ఈ మూవీలో కూడా తిప్పికొట్టారు. అదైతే పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు. అండ్ తర్వాత క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ప్రెడిక్టబుల్ గా ఉంది. అది కూడా కొంచెం మంచిగా రాసుకుంటే బాగుండేది. సో మూవీ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. మరి మూవీని మీరు చూస్తుంటే కింద కామెంట్ చేయండి. జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ ఖాళీగా ఉంటే మీరు కూడా చూడండి. సో ఈ రివ్యూస్ లైక్ చేయండి. ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. బాయ్.